మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. మీ హరిజన వాడల్లో కానీ, అరుంధతుల వాడల్లో కానీ, గిరిజన కాలనీలు కానీ, బీసీ కాలనీల్లో కానీ, ఊర్లో కానీ ఎక్కడైనా కూడా కావలి నియోజకవర్గంలో 67 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 40 వార్డులు, మున్సిపాలిటీలు వార్డులు ఉన్నాయి. అందరికి కూడా ఈ సందర్భంగా పత్రికా మిత్రుల ద్వారా తెలియజేసేది, మన తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో మన నియోజకవర్గానికి కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు 5,000 గుడులు ఏర్పాటు చేసేదానికి, నిర్మించేదానికి ఈరోజు కంకణ బొత్తులే ముందుకు వచ్చున్నారు. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అదేవిధంగా వారు ఇచ్చినటువంటి ఈ ప్రసాదాన్ని, అంటే గుడి నిర్మాణానికి 10 సెంట్లు భూమి ఉంటే, అంటే 60 అంకణాల స్థలం, మీ గ్రామ విఆర్ఓ గారు 60 అంకణాల స్థలం ఉందని లెటర్ ఇస్తే సరిపోద్ది. మీరు రామాలయం కానీ, ఒక్క అయ్యప్ప స్వామి గుడి కానీ, సాయిబాబా గుడి కానీ, రాఘవేంద్ర స్వామి గుడి కానీ, వెంకటేశ్వర స్వామి గుడి కానీ, ఇవి కాకుండా మిగతా ఏ గుడి నిర్మాణం చేసుకోదలుచుకున్నా మన ఆఫీసులో కూడా అప్లికేషన్లు పెట్టున్నాం. తప్పకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో నాయకులందరూ కూడా మీ గ్రామాల్లో గుడి నిర్మాణం చేయదలుచుకుంటే 60 అంకణాల స్థలం కానీ మీరు చూపిస్తే 10 లక్షల రూపాయలు మేము సీఎం గారి ద్వారా తిరుమల దేవస్థానం దగ్గర నుంచి మీకు గుడి నిర్మాణానికి 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి అమౌంట్ మీరు కట్టాల్సిన అవసరం లేదు. మీరు అన్ని కూడా నివేదికలు నాకు ఇస్తే నేను శాంక్షన్ చేపిస్తాను. 90 అంకణాల స్థలం ఉంటే 15 లక్షల రూపాయలు ఇస్తారు. 120 అంకణాల స్థలం గుడికి కానీ ఉన్నట్టుగానే విఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తే సరిపోద్ది. 20 లక్షల రూపాయల నిధులు గుడి కట్టేదానికి ఈరోజు ప్రభుత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. దీన్ని కూడా మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని, అపవిత్రులైన వైసీపీ నాయకులు తిరిగిన ప్రదేశంలో పవిత్రమైన దేవుళ్ళ యొక్క గుడులు నిర్మాణం చేసి ఆ ప్రాంతాన్ని మనం పవిత్రమైన భూమిగా మనం మలిచే విధంగా ప్రతి గ్రామాన ఏ ప్రాంతంలో అయితే గుడులు లేవో ఆ ప్రాంతంలో గుడులు కట్టేటట్టుగా నాయకులుగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు కూడా కంకణ పొత్తులు కండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ప్రజానికం కూడా మీ గ్రామాల్లో ఎక్కడైతే గుడులు లేవో దాని నిర్మాణం కొరకు మీరు విఆర్ఓ దగ్గర సర్టిఫికెట్ తీసుకొని నా దగ్గరికి వస్తే, మేము ఇక్కడ ఆఫీసులో మా పిఏ కిరణ్ దానికి ఇన్ఛార్జిగా ఉంటున్నాడు. హజరత్, కిరణ్, మా పిఏ నయీం ముగ్గురు ఉన్నారు. వాళ్ళకి మీరు ఇస్తే వాళ్ళు దానికి అన్ని కూడా చేసి మీకు వచ్చేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా దీన్ని కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి సందర్భంగా ప్రజానికానికి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా శ్రీశైలం కానీ, సింహాచలం కానీ, లేదంటే అన్నమయ్య కానీ, అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ కానీ, కనకదుర్గమ్మ గుడికి కూడా పోదలుచుకున్నటువంటి వ్యక్తులు తిరుమల దేవస్థానానికి ఏ విధంగా పోవటానికి ముందుగా లెటర్ తీసుకుంటున్నారు, అదేవిధంగా ఈ గుడి దర్శనంలో కూడా మీకు బ్రేక్ దర్శనాలు ఉంటాయి. పవిత్రంగా దేవుడి దర్శనానికి ఇబ్బంది లేకుండా జరిగేటట్టు చేసుకోవాలంటే ఇక్కడ కూడా మీరు ఎన్రోల్ చేసుకొని ఈ లెటర్ మీరు తీసుకొని వెళ్ళగలిగితే మీకు కూడా అక్కడ సౌకర్యమైనటువంటి రూములు కానించి దర్శనం కూడా మీకు జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి మళ్ళా కావలి నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేస్తూ, మరొక్కసారి అందరికీ కూడా కావలిని కాపాడుకుందాం, కావలిని కాపాడుకొని కావలి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి దయ వల్ల కావలి ఒక ఇండస్ట్రియల్ హబ్గా అభివృద్ధి చెందబోతుంది. అటువంటి కావలిని మన అందరం కూడా ఒడిసి పట్టుకుని కావలిని అభివృద్ధి చేయాలంటే
అవినీతికి అవకాశాలు లేకుండా, ఇర్రెగ్యులారిటీకి అవకాశం లేకుండా అందరూ వ్యాపారాలు చేయండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.